హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు హరిణి డైరీస్. ఇవాళ నేను ఈ చిన్ని బుజ్జి ఎర్రని టమాటోస్తో టమాటో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మినిమం 10 months ఉంటుంది. హ్యాపీగా అన్నిట్లోకి, చపాతీలోకి, దోశల్లోకి కూడా తినచ్చు. కారం తక్కువ వేసుకుంటే చిన్నపిల్లలు కూడా అన్నంలోకి తినచ్చు. ప్రాసెస్ అంతా చూపిస్తాను. 2 kgs దాకా టమాటోస్ తీసుకొని కడిగి ఆరబెట్టుకొని తుడిచి పెట్టుకున్నాను. ఇలా అన్నీ కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి ఆన్ చేసుకోవాలి. మందంగా ఉండే ప్యాన్ తీసుకోండి. ఇందులో ఇప్పుడే ఆయిల్ వేసేది ఏం లేదు, డైరెక్ట్గా ఇలా టమాటోస్ వేసేసుకోవడమే. కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అన్నీ ఇలా వేసుకోవాలి. వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఓ 5 minutes తర్వాత ముక్కలు ఇలా మెత్తపడతాయి. ఇందులో కొంచెంగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడే ఈ టొమాటోస్ బాగా జ్యూసీగా ఉండి ఇట్లా నీరంతా వచ్చేసింది. నెక్స్ట్ ఒక 200 grams చింతపండు తీసుకొని ఉడికించుకోవాలి. ఇలా వేసి అంతా కలుపుకోవాలి ఒకసారి. కొంచెం మూత పెట్టి మగ్గించుకోవాలి. 3 to 5 minutes అలాగ పెట్టి మళ్ళీ తీసి ఎంతవరకు ఉడికిందో చూసుకొని, మ్యాక్స్ అయిపోతుంది. నాకు నీళ్ళు ఊరుతూనే ఉన్నాయి టమాటోస్లో నుంచి. సో ఇంకొక 2 minutes పెట్టి ఆఫ్ చేసుకున్నాను నేను. ఇంకొక సైడ్ ఇంకో ప్యాన్ పెట్టుకొని 1 spoon మెంతులు డ్రై రోస్ట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. మెంతులు అయ్యాక 1 spoon ఆవాలు, ఇవి కూడా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారాక మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. టమాటోస్ కొంచెం చల్లారాక ఇప్పుడు ఉప్పు, కారం, ఈ మెంతి ఆవపిండి, ఇవి 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్ దీంట్లో. ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సో దట్ బాగా కలుస్తాయి. ఉప్పు, కారం మాత్రం తగినంత వేసుకున్నాను. ఇదో గ్రైండ్ చేశాక ఇలా వస్తుంది చింతపండు, టమాటా అంతా కలిపి. నెక్స్ట్ స్టవ్ మీద బాణాలు పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇది లాస్ట్ పోపు పార్ట్ అన్నమాట. పోపు వేసుకోవడానికి ఇది ఎంత ఆయిల్ కావాలో చూసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మినప్పప్పు, శనగపప్పు 2 spoons వేసుకున్నాను అంతా కలిపి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ బాగా వేసుకున్నాను, మంచి స్మెల్ వస్తుంది. ఆవాలు చిట్టపట్లాడాక ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో, చింతపండు అంతా కలిపి
పోపులో వేసేసుకోవాలి. ఈ పచ్చడి 3-4 డేస్ బయట పెట్టుకొని వాడుకొని తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఈజీగా 10 months వస్తుంది. ఈ పచ్చడి అంతా తిరగవాతలో వేసి కాసేపు అలాగే ఉంచాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, స్టవ్ హైలో పెట్టకండి. నేను ఇందాక కరివేపాకు వేయడం మర్చిపోయాను. సో తర్వాత పక్కన ఆయిల్లో కరివేపాకు వేయించి ఇక్కడ వేసుకుంటున్నా. పచ్చడి మీద ఆయిల్ తేలే వరకు ఉంచాలి. మధ్య మధ్యలో కలుపుకుంటుండాలి. అంతే అండి, టమాటో నిల్వ పచ్చడి రెడీ. రైస్లో కలుపుకొని టేస్ట్ చూడాలి. ఉప్పు కారం ఏవైనా ఇంకొంచెం పడతాయంటే వేసుకోవచ్చు, మళ్ళీ అందులో కలపచ్చు. ఇదే అండి నేను చేసుకునే టమాటో పచ్చడి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.